జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అరెస్టుకు నిరసనగా జనగామ బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జనగామ ఆర్టీసీ చౌరస్తాలో ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని గత 14 రోజులుగా విద్యార్థి నాయకులు మోతీలాల్ నాయక్ నిరాహార దీక్ష చేస్తున్నారని అన్నారు. అతనికి సంఘీభావం తెలపడానికి వెళ్లిన పల్లా రాజేశ్వరరెడ్డిని పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. వెంటనే ఆయనకు బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల ఆందోళనలు ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. నిరుద్యోగులకు అండగా నిలిచి వారికి సంఘీభావం ప్రకటించడానికి జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి గారు గాంధీ హాస్పిటల్కు మోతీలాల్ నాయక్ను పరామర్శించడానికి వెళితే అరెస్ట్ చేసి తీసుకెళ్లడం చాలా దారుణం. ఇది ప్రజాస్వామ్యమైన దేశం. ప్రతి ఒక్కరికి నిరసన తెలిపే అవకాశం ఉంటుంది. అట్టి కార్యక్రమంలో పల్లా రాజేశ్వరరెడ్డిని అరెస్టు చేయడం మేము జనగామ నియోజకవర్గ ప్రజలందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. మద్దతుగా మోతీలాల్ నాయక్ గారు పరామర్శించడానికి వెళ్ళిన మన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఇవాళ తీసుకెళ్ళినందుకు పోలీస్ స్టేషన్కి దాన్ని ఈరోజు మన జనగామ జిల్లా కేంద్రంగా అరెస్ట్ చేసినందుకు నిరసనగా మా కార్యకర్తలు, నాయకులు, కౌన్సిలర్స్ మరియు మార్కెట్ చైర్మన్ గారు, మా మండల నాయకులు అందరం కూడా ఇవాళ జనగామ చౌరస్తాలో నిరసన